చాలా బాగుంది. అంటే ఏం డిసప్పాయింట్ కాలేదు. ఫస్ట్ భారతీయుడు 1 కి దేనికి వీఆర్ హ్యాపీ. థాంక్యూ. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా ఉంది మ్యామ్? సూపర్. సిద్ధార్థ్ ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అంటున్నారు. ఏం లేదు, అంతా బాగుంది, చాలా బాగా చేశారు. వెయిటింగ్ ఫర్ 3. అనిరుద్ధ్ బీజిఎం సెట్ అయిందా? యా సూపర్ గా. ఇంత వయసులో కూడా ఎవరు కమల్ హాసన్ కోసం వచ్చారా లేకపోతే కమల్ హాసన్ కోసమే వచ్చాను. శంకర్ గారి కోసం రాలేదు. కమల్ హాసన్ కమల్ హాసన్ యాక్టింగ్ ఎట్లా ఉంది? మేడం ఈ మూవీ మెసేజ్ అనుకోవచ్చా? అంటే ఇంకా కొంచెం బెటర్ గా చూపించేది ఉంటాయి కమల్ హాసన్ గారిని. మూవీ ఎలా అనిపించింది? బెటర్ చూడొచ్చు. కమల్ హాసన్ గారు ఎలా ఉన్నారు? పార్ట్ 2 చూసేసరికి అలా ఎక్స్పెక్టేషన్స్ రాలేదు. అనిపించలేదా మీకు అసలు? ఆహా అనిపించలేదు. దేనికోసం అంటే ఏది సిచువేషన్స్ మీకు నచ్చలేదు? అంటే మూవీ ఎందుకో లాగ్ గా అనిపించింది. ఆ యాక్షన్స్ అన్ని యాక్టింగ్ అంతా బాగానే చేశారు వాళ్ళ పార్ట్ వరకు. స్టోరీ ఏమో కొద్దిగా లాగ్ గా అనిపించింది. సో ఓకే, అంటే మనకి ఫస్ట్ లో సంగీతం అందించింది ఏఆర్ రెహమాన్ గారు. సో ఇక్కడ అనిరుద్ధ్ ఇచ్చాడు కదా, సో ఆ లెవెల్ కరెక్ట్ గా బ్యాలెన్స్ అయిందా? కొద్దిగా బీజిఎం అంత సెట్ అవ్వలేదు. కొన్ని దాంట్లో ఇంట్రొడక్షన్ లో బాగానే చేశారు, తర్వాత కొంచెం సెట్ అవ్వలేదు. ఓకే, సిద్ధార్థ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సిద్ధార్థ్ యాక్టింగ్ బానే ఉంది. అక్కడ యాక్టింగ్ బానే చేస్తే కొద్దిగా ఎమోషనల్, మదర్ ది ఎమోషనల్ పెట్టారు ఫస్ట్ హాఫ్ లో. కొన్ని క్యామియో రోల్స్ ఇచ్చారు కదా, రకుల్ ది కొద్దిగా బాగుంది. రకుల్ ప్రీత్ సింగ్ బాగా చేశారు. ప్రియభావన బాగున్నారా? రకుల్ ప్రీత్ సింగ్ బాగున్నారా? రకుల్ ప్రీత్ సింగ్ బాగున్నారా? అండ్ మూవీకి మా నెగటివిటీ అనేది మ్యూజిక్ అంతగా లేదు అంటున్నారు, మీరేమంటారు? మ్యూజిక్ అంతా ఓకే. అంటే సాంగ్స్ ఏం లేవు. భారతీయుడు పార్ట్ 1 లో చాలా సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. దీంట్లో ఏదో ఒక సాంగ్ పెట్టారు, దట్స్ ఆల్సో నాట్. అంటే ఫ్యామిలీకి ఇప్పుడు కొంతమంది భారతీయుడు అంటే అలా వెళ్తారు, బట్ సాంగ్స్ అలా లేవు అక్కడే చూసినా కూడా. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అలాగానే ఉంది. క్లైమాక్స్ లో కొద్దిగా ఓకే బెటర్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళమంటారు అసలు మూవీకి? ఏమంటారు మీరు? ఎక్స్పెక్టేషన్స్ అంత లేదు చెప్పాలంటే. యాక్చువల్ గా ఎక్స్పెక్టేషన్స్ ఏమంటే భారతీయ 1 లో అలా తను కరప్షన్ గానీ ఏది ఎలా చూపెట్టారో కదా, భారతీయ 2 లో అలాగే ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్ చేశాను నేను. అలా చేసేసరికి చూసేసరికి నాకు అది కొద్దిగా డిఫరెంట్ గా అనిపించింది, చాలా డిఫరెంట్ అనిపించింది. అంటే భారతీయుడు 1 లో కూడా లంచం గురించి చూపించారు, ఇందులో కూడా లంచం గురించి చూపించారు. అవును. ఏం మారింది సినిమాలో? ఏం మారింది బయట? ఏం మారింది సినిమాలో అయితే భారత్ 1 లో దాంట్లో అయితే కొన్ని సాంగ్స్ గానీ కొన్ని ఎమోషనల్ గానీ అన్ని మిక్సప్ ఉంది. ఇక్కడ ఫస్ట్ లోనే సాంగ్ డిఫరెంట్ గా పెట్టేసి అలా డిఫరెంట్ చేసేసారు కాబట్టి కొద్దిగా ఆడియన్స్ కి కొద్దిగా డిఫరెంట్ గా అనిపించచ్చు అంతే. శంకర్ గారు ఎంతో ఆలోచించి ఎంతో అప్గ్రేడ్ చేసి దీన్ని తీసామని చెప్పారు, మరి మీ అంచనా లేదే అందుకోలేదు? నాట్ దట్ మచ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట, అంతా లేదు. చాలా బాగుంది, ఎక్కడ బోరింగ్ అయితే లేదు. ఆ శంకర్ గారిని ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం లాస్ట్ హాఫ్ క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది, ఈ సినిమాలో కూడా హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ ఏమీ తగ్గలేదు, చాలా బాగుంది. మనందరికీ న్యాయం కావాలి, మనం ఎవరు న్యాయం ఆశించమన్నమాట. ఈ సినిమాలో అదే చూపించి ఇంట్లో మన ఇల్లు ఎంత నీట్గా ఉంటుందో సొసైటీ కూడా అంతే నీట్గా ఉంటే ఇండియా బాగుంటుంది. అందరికీ కనెక్ట్ అయిందన్న, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కనిపించారన్న. ఇండియన్ మూవీలో యాక్చువల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాలు శాసిస్తారు. ఈ ఫస్ట్ హాఫ్ అంతా ఇండియన్ మూవీ పవన్ కళ్యాణ్ గారి నుంచే ఉంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని పెడితే ఇంకా మామూలు ఉంటుంది అన్న. కలెక్షన్లు అన్న. హైలైట్ అంటే ఎవ్రీ సీన్ హైలైట్ అన్న. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది శంకర్ గారి మూవీ అంటే. అది అపరిచితం అవనియండి, భారతీయుడు 1 అవనియండి, రోబో అవనియండి, రోబో 2 అవనియండి, ఇది కూడా సేమ్ హాఫ్ అన్ అవర్ ఉంది క్లైమాక్స్. బాగోలేదన్న, మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి అన్న, లేదంటే అలా కలర్ పెట్టుకుని చూడమని అన్న, వాళ్ళకి అదే చెప్తున్నా అంతే. శంకర్ 100% సాటిస్ఫై చేశాడు అన్న. వచ్చిన ప్రేక్షకులు ఎక్కడ కూడా బోరింగ్, అసలు టాయిలెట్ వచ్చినా కూడా వాష్రూమ్ పోలేదు, అంత బాగా చూస్తారు. ఈ సినిమాలో మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ న్యాయం గురించి ఎక్స్పెక్ట్ చేయండి. అంటే నాకు బాధగా ఉండేది ఏంటంటే మన సమాజానికి ఆయన సినిమాల రూపంతో చక్కటి మెసేజెస్ ఇచ్చే, సమాజంలో ఉండే లోటుపాట్లను చక్కగా తెలిపే శంకర్ గారి సినిమా గురించి నేను ఇలా నెగిటివ్గా చెప్తానని నేను నిజంగా ఎప్పుడు అనుకోలేదన్నమాట. బట్ కానీ జెన్యూన్గా నేను చెప్తా ఉంటాను కాబట్టి మీతో నేను జెన్యూన్గా చెప్తున్నాను. మూవీ అయితే నన్ను నిజంగా డిసప్పాయింట్ చేసింది. రైటింగ్ కావచ్చు,
ప్రెజెంటేషన్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, మూవీ మొత్తం ఎగ్జిక్యూషన్ కావచ్చు, నిజంగా చాలా వరకు బోర్ కొట్టింది అనమాట. సీరియస్లీ కొంచెం టైర్డ్ అయినాను. సెకండ్ హాఫ్ లో ఒక 2 సీన్స్ బాగానే ఉంటాయి. మనకు కొంచెం సిద్ధార్థ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ సీన్ లో ఒక 2 ఉంటాయి. క్లైమాక్స్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ ఉంటుంది అనమాట. అంటే ఈ 3 సీన్లు, ఈ 2 ఎమోషనల్ సీన్స్, ఒక భారతీయుడు 3 ట్రైలర్ కట్ సీను, ఈ 3 తప్ప సినిమాలో పెద్దగా ఏం లేదు. అండ్ ముఖ్యంగా గెటప్స్ బ్రో, అసలు చూసేటప్పుడు నాకు ఆ గెటప్స్, అరే ఏంట్రా ఇది శంకర్ గారి సినిమా కదా, అసలు ఏంటి గెటప్ ఏంది. అప్పుడెప్పుడు 1996 లో వచ్చిండే భారతీయుడు మూవీ 28 years బ్యాక్ వచ్చిండే మూవీలో అంత బాగా ప్రాస్థెటిక్స్ యూజ్ చేస్తారు కదా గెటప్. ఈ మూవీలో ఇంట్రడక్షన్ హెయిర్ తో వచ్చిండే గెటప్స్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ గెటప్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది అనమాట. అండ్ నాట్ ఓన్లీ గెటప్, లైన్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే కరప్షన్ చేసే వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా, అమ్మా నాన్న అయినా, చెల్లెలైనా, అక్క అయినా, అన్న అయినా, తమ్ముడైనా, ఎవరైనా సరే, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీరు పట్టించండి. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించే డబ్బుతో మనం తింటే అరగదు, వాళ్ళు అక్రమంగా సంపాదించే డబ్బుతో మనకు దర్జాలు వద్దు, పట్టించండి అని చెప్పే లైన్ బాగానే ఉంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం నిజంగా పూర్ అని నాకు అనిపించింది. నాకైతే కొంచెం కష్టంగా ఉంది థియేటర్లో కూర్చోవడము. మూవీలో ఏదైనా మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే చెప్పాను కదా, 3 సీన్లు కాకుండా కమల్ హాసన్ గారి యాక్టింగ్, ఆయన లోకనాయకుడు, ఆయన గురించి తప్పులు పట్టాల్సిన అవసరమే లేదు. కానీ ఆయన యాక్టింగ్ ని కూడా గెటప్స్ వల్ల మనకు కొంచెం అది కామిక్ గా చేసింది అనమాట. సో కమల్ హాసన్ గారి యాక్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ బాగుంది. రిమైనింగ్ అంతా కూడా థియేటర్లో కూర్చోవడం కొంచెం కష్టమైన అనిపించింది. చాలా మంది అంటారు ఇంకా గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి, భారతీయుడు ఇలా ఉంటే అంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు నేను కూడా మూవీ తర్వాత గ్యాప్ ఉంది కాబట్టి ఫేస్బుక్, సోషల్ మీడియా అంతా చూసేటప్పుడు కూడా కొంతమంది గేమ్ చేంజర్ ఎలా ఉండబోతోంది, శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ లోకి వచ్చేసారు కదా, అది ఇది అని అంటా ఉన్నారు. మనం చెప్పలేము బ్రో, ఎందుకంటే గేమ్ చేంజర్ లో దిల్ రాజు గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మేబీ గేమ్ చేంజర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి భారతీయుడు 2 నే మన పక్కన పెట్టినారా, లేదా ఇది 5 years నుంచి ప్రాజెక్ట్ కదండి బ్రో భారతీయుడు 2 వచ్చేసి. సో దీనికి గేమ్ చేంజర్ కి నాకు తెలిసి దీని రిజల్ట్ దానికి ఇంపాక్ట్ ఇవ్వదని నేను అనుకుంటాను అనమాట. సో అది మూవీ మనకు రిలీజ్ అయితేనే మనకు తెలుస్తుంది. అంటే శంకర్ గారు కూడా లాస్ట్ మూవీస్ కూడా ఫ్లాప్ అంత పెద్దగా లేవు. అంటే రోబో తర్వాత నుంచి ఆయన ప్రాపర్ గా రోబో 2 కావచ్చు, కలెక్షన్స్ వచ్చినా కూడా ఇంకా క్రిటికల్ అక్లైమ్ అయితే రాలేదు. రోబో 1 ఉండేదంటే సగం కూడా లేదు, రోబో 2 అని చెప్తా అన్నారు. అంటే శంకర్ గారు ఏంటంటే ఒకటే ఈ గ్రాండియర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ మధ్య పెడతాన్నారు అనమాట. గ్రాండియర్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, రిచ్ గా ఉండాలని పెడతా ఉన్నారు. కొంచెం ఆయన జీన్స్ కావచ్చు, ఆ పాత మూవీస్ జెంటిల్ మ్యాన్, భారతీయుడు జీన్స్ కావచ్చు, లేకపోతే శివాజీ రోబో కావచ్చు, బాయ్స్ కావచ్చు, దాంట్లో ఉండే కంటెంట్ కొంచెం మిస్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్ గా భారతీయుడు 2 ఇస్ ఏ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ అనమాట. ఒక 2-3 సీన్లు, బట్ కానీ శంకర్ గారి సినిమాలంటే ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది కాబట్టి కొన్ని పనికిమాల సినిమాలు అంటే ఈ గ్లామర్, ఈ ఎక్స్పోజింగ్, ఇట్లాంటి సినిమాలు చూసేదానికంటే ఇలాంటి సినిమాకి వచ్చి చూడడం కొంచెం బెటర్ అండి. టికెట్ రేట్స్ కూడా కొంచెం తగ్గించండి బ్రో. తమిళ సినిమాకి అక్కడేమో 190 ఉంది, ఇక్కడ 350, 370, 400 వరకు పోతా ఉంది. ఆ బుక్ మై షోలో బుక్ చేసుకోవాలంటే టాక్సెస్ తో కలిపి 400 వరకు పోతా ఉంది అనమాట. అంటే వాళ్ళకంటే 2 రెట్ల కంటే ఎక్కువ. సో టికెట్ల విషయం కూడా కొంచెం చూస్తే బెటర్. ఏముండదు, ఎందుకని అంటే మరి మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏముండదు. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే అది తప్పు కాదన్నమాట, బయట వాళ్ళు చేస్తేనే అది తప్పు అన్నమాట. ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఒక గ్రూప్ ఉంటుంది అమ్మా, సిద్ధార్థ టీం ఉంటుంది, ఒక క్రియేట్ చేస్తారు కమ్ బ్యాక్ భారతీయుడు కమ్ బ్యాక్ అని. కమ్ బ్యాక్ అన్నప్పుడు బాగా చూసుకోవాలన్నప్పుడు మళ్ళీ వాళ్ళ సిద్ధార్థ వాళ్ళ మమ్మీ చనిపోయినా గో బ్యాక్ అంటారు. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయినా కానీ అది తప్పు కాదు, బయట వాళ్ళు చేస్తే తప్పు అన్నమాట. మెయిన్ పాయింట్ అది చూపెట్టారు. 100% ఇంట్లో వాళ్ళంగా నిలదీయాలి. మా పరంగా అయితే ఓకే, 1 time watch. బ్రహ్మానందం ఖాళీ ఒక మాటగాడు ఉండదు భయ, ఖాళీ చూపిస్తారు సీన్ అంతే. ఒక మాటగాడు మాట్లాడు ఖాళీ చూపిస్తారు. సిద్ధార్థ క్యారెక్టర్ ఎక్కువ కమల్ హాసన్ కన్నా. అవును, హీరో అనే ఉండొచ్చు, నేను చెప్పొచ్చు హీరో అయితే. ఎక్కువ రోల్స్ అయితే లేవు వాళ్ళకి, కొంచెం అక్కడక్కడ అలా వచ్చేసి వెళ్ళిపోతాయి. సెకండ్ దాంట్లో లంచమే ఉంది. ఆ పార్ట్ 3 ఉంది, పార్ట్ 3లో అరెస్ట్ చేస్తారు మనల్ని. కొంచెం చిన్న బిట్టు చూపెట్టారు. తాత క్యారెక్టర్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం ఉండదు అందులో. కమల్ హాసన్ అయితే ఎక్కువ రోల్ అయితే లేదు. దీన్ని బట్టి భారతీయ 2 ఎందుకు పెట్టాడో కూడా నాకు తెలియదు, ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు. ఓకే, సినిమా పరంగా అయితే ఓకే, సినిమా బాగుంది, 1 time watch అంతే. మార్పు అయితే ఏం కావాలి నాకైతే, నో మార్పు. నాకు తెలిసిన మాత్రం శంకర్ సినిమా కూడా కాదు నాకు తెలుసండి. సో ఇప్పుడే భారతీయుడు 2 చిత్రం చూడడం జరిగింది. ఎప్పుడో గతంలో 20 years బ్యాక్ లో భారతీయుడు 1 చూసినప్పుడు ఎంతో గర్వం ఏర్పడ్డాం. సో ఎందుకంటే
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం కూడా శంకర్ గారు మొట్టమొదటిసారిగా అంత హైప్గా తీసుకొచ్చిన డైరెక్టర్ ఎవరంటే శంకర్ గారు. సో శంకర్ గారి రేంజ్ లో తీయాలంటే ఎవరు సాధ్యం కాదు. ఇది 500 సంవత్సరాల తర్వాత కూడా శంకర్ గారిని గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే ఇండియాలో మొత్తం కూడా షేక్ చేసిన ఘనత శంకర్ గారిది. అటువంటి మార్కుని ఎవరు క్రియేట్ చేయలేరు అనేది కూడా శంకర్ గారు తనదైన శైలిలో శంకర్ గారు చాలా బలమైనటువంటి ముద్ర వేసుకున్నారు. సో కమల్ హాసన్ గారి మార్కుని ఇక్కడ చూపించడం జరిగింది. కానీ సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా నార్మల్ గా తీశారు. ఫస్ట్ హాఫ్ ని ఇంకొంచెం హైప్ చేసి ఉంటే చాలా బాగుండేది మూవీ. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్ రేంజ్ లో ఉంది. సెకండ్ హాఫ్ ని అసలు నిజమైన భారతీయుడు ప్రజల్లో ఎలా ఉండాలి, సమాజానికి ఎటువంటి సేవ చేస్తాడు, అసలు నిజమైన భారతీయుడు అంటే ఏంటి అంటే సో మంచి చేసినోడు ఎవడు కూడా ప్రజల్లో తిరగలేరు అనేది కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. నిజమైన అసలు భారతీయ పౌరుడు అంటే నిజమైన భారతీయుడు అంటే యూత్ అని మాత్రం ఒక మెసేజ్ ఇచ్చాడు. అది టోటల్ గా మాత్రం మూవీ మాత్రం భారతీయుడిగా నేటివిటీకి చాలా దగ్గరగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. ఇట్లా మ్యూజిక్ కూడా చాలా బాగానే ఉంది. సినిమా అయితే ఓకే అన్న, మరీ హిట్ అనలేము, మరీ ఫ్లాప్ అనలేము. ఓకే, సినిమా అయితే ఓకే, బాగుంది. కాన్సెప్ట్ పరంగా సూపర్ ఉంది సినిమా. కాకపోతే సినిమా మాత్రం కొంచెం స్లోగా నడిచింది. 3 hours అనేది అంత ఉండొద్దు. కాన్సెప్ట్ పరంగా మాత్రం సూపర్ ఉంది మూవీ మాత్రం. సిద్ధార్థ క్యారెక్టర్ మంచిగా చేశారన్న, కొంచెం ఎమోషనల్గా ఉంటుంది సిద్ధార్థ క్యారెక్టర్. కొంచెం మెయిన్ క్యారెక్టర్ సిద్ధార్థ, అది కమల్ హాసన్ తర్వాతకి ఎవరంటే సిద్ధార్థ అని చెప్పొచ్చు. సిద్ధార్థ క్యారెక్టర్ కూడా చాలా బాగా తీశారు. కరప్షన్ కొంచెం అంటే కొంచెం కొత్తగా తీసింది కరప్షన్ విషయం. అంటే కరప్షన్ బేసిక్గా ప్రతి సినిమాలో ఉండేది కాబట్టి కొంచెం డిఫరెంట్ వేలో దాన్ని అరకట్టడం అనేది చేశారు. అదంటే ఇంకా పార్ట్ 3 ఉంది. పార్ట్ 3లో బాగా తెలుస్తుంది. పార్ట్ 2 ఇంకా పార్ట్ 3 కోసం వెయిటింగ్. సిద్ధార్థ రోల్ మంచిగా ఉందన్న, కీ రోలే సిద్ధార్థ గారిది కూడా. మూవీలో హైలైట్స్ అంటే కాన్సెప్ట్ అన్న, మెయిన్గా కాన్సెప్ట్. సినిమా స్లోగా నడిచిన కాన్సెప్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఏ సినిమాలు నాకు తెలిసినందుకు ఏ సినిమాలు ఇట్లా చూడలేదు. ఈ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్. నెగిటివిటీ అంటే స్లో ఉందన్న కొంచెం, అంతే. నెగిటివిటీ అంటే ఏం లేదు, కొంచెం స్లో, లేకపోతే కొంచెం ఇంకేమైనా ఎక్కువ యాడ్ చేసి ఉండొచ్చు. కొన్ని సీన్స్ ఎక్కువ యాడ్ చేసి ఉండొచ్చు, కొన్ని యాక్షన్ సీన్స్ కానీ కొంచెం యాడ్ చేసి ఉండొచ్చు అనిపించింది. కానీ కాన్సెప్ట్ పరంగా అయితే మంచిగా ఉంది సినిమా. క్యారెక్టర్స్ మంచిగా చూపించారు కదా. టేక్ ఆఫ్ డైరెక్ట్ స్లోగా ఉంది. అంటే ఒకటే సీన్ మళ్ళీ చూసినట్టు అనిపించింది కొంచెం. భారతీయుడు కంపారిజన్ అయితే భారతీయుడు ఫస్ట్ టైం మంచిగా ఉంది అనిపిస్తుంది దీనికన్నా. కాకపోతే పార్ట్ 3 ఉంది. మళ్ళీ పార్ట్ 3లో ఏం చూపిస్తాడో తెలియదు శంకర్ గారు. హీరోయిన్ అంతగా ఏం ఉండదన్న, మొత్తం హీరో మీదనే నడుస్తుంది, భారతీయుడి మీదనే నడుస్తుంది, కరప్షన్ కాన్సెప్ట్ మీద నడుస్తుంది. కొత్త కాన్సెప్ట్ వేలో చూపించాడు. ట్రైలర్ ఏమీ లేదు, జస్ట్ అట్లా మామూలు చూపిస్తారు కదా 3 ఉందని అట్లా చూపించారు అంతే. లాస్ట్ నేను 5కి 3 ఇస్తాను. అసలు నిజంగా శంకర్ అన్న రాను సినిమా ఎందుకు ఇట్లా నాకు అర్థమవుతలేదా? అసలు సినిమా అంటే శంకర్ సినిమా అంటే ఒక ఇండియన్ లా ఒక నంబర్ 1 సినిమా డైరెక్టర్ అయినా, అలాంటి డైరెక్టర్ గారు ఈ సినిమా ఎందుకు ఇట్లా ఇచ్చి నాకు అర్థమవుతలేదు. కాకపోతే ఇంతమంది సినిమా ఒక ఊపుతో వస్తారు. ఒక శంకర్ అంటే ఒక ఇంట్రెస్ట్, అరే ఒక రాజమౌళి అప్పట్లో, ఇప్పుడు రాజమౌళి అప్పట్లో శంకర్ అంటే ఒక టాప్ నంబర్ 1, ఇప్పుడు కూడా టాప్ నంబర్ 1. కాకపోతే స్టోరీలో కొద్దిగా తప్పిదం జరిగింది. కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా స్టోరీలో ఏమంతా చెప్పుకున్నది లేదనా చెప్పాలంటే. ఒక కమల్ హాసన్ యాక్టింగ్ ఒకటి ఓకే అని చెప్పొచ్చు, సిద్ధార్థ ఒకటి ఓకే అని చెప్పొచ్చు. అంతకుమించి స్టోరీలో ఒక మనకు మెసేజ్ అంటే పాత స్టోరీ, అంటే అవినీతి కోసం అప్పట్లో ఎలా చూసినా మనం భారతీయుల సేమ్ అలానే పెట్టిండు. కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా పెట్టిండు, అంతకుమించింది ఇంకేం లేదు. కానీ సినిమా ఇంకా బాగుంటుండే. స్టోరీలో మాత్రం దమ్ము ఏం లేదన్నా, చెప్పుకునేది ఏం లేదు. శంకర్ గారు మీరు మంచి సినిమాలు తీయండి, మీరు చెప్పుకునే మంచి స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే శంకర్ అంటే ఒక బ్రాండ్, ఒక విధంగా చెప్తున్నా ఇండియాలో ఫస్ట్ నంబర్ 1 శంకరే, తర్వాత రాజమౌళి గారు. కాకపోతే మీరు ఇంకా మంచి సినిమా తీయండి సార్. వచ్చే 3 తీస్తారు మీరు, ఇండియన్ 3. ఆ సినిమాలో మంచిగా తీయండి. కొద్దిగా మీరు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెట్టుకోండి. మీరు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తోటి మీరు కాంబినేషన్ తో సినిమా బ్లాక్ బస్టర్ కొడతారు. మ్యూజిక్ ఓకే అన్న, ఏఆర్ రెహమాన్ శంకర్ కి సక్సెస్ కావాలంటే ఏఆర్ రెహమాన్, ప్రతి సినిమాలో ఏఆర్ రెహమాన్ ఉంటేనే సినిమా బ్లాక్ బస్టర్. కాకపోతే స్టోరీలా చూసుకోవాలి, ఎక్కడ స్టోరీ తప్పింది. ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూడడం జరిగిందన్న. భారతీయుడు 2 సినిమా చూసిన తర్వాత ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్. భారతీయుడు 2 సినిమా పెద్ద రాడ్. ఎందుకంటే మామూలు రాడ్ కాదు, ఐరన్ రాడ్. ఇది మామూలు రాడ్ అంటే తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద మచ్చ. తమిళ ఇండస్ట్రీ మొత్తం ఏదో పాన్ ఇండియా మూవీ అని చెప్పి, పాన్ వరల్డ్ మూవీ అని చెప్పి తెచ్చిండు. కానీ ఆ శంకర్ గారికి ఒక దండం.
దాంట్లో యాక్టింగ్ చేసి కమల్ హాసన్ గారు ఒక పేరు పాడు చేసుకునే సినిమా ఏమీ లేదు భయ్యా. నీ సినిమా చూడాలి అనుకుంటే 350 రూపాయలతో పాటు ఆ రోజు టైం వేస్ట్, 3 గంటల టైం వేస్ట్, అంతా వేస్ట్ చేసుకొని నువ్వు సినిమా చూడాలనుకుంటే చూడు, నేను కాదనను. తర్వాత నీ రియాక్షన్ కూడా ఇదే. మనం ఏం చెప్తాం ఈ సినిమాలో, రాత్రి పండుకోవాలంటే ఉండాలి మంచం, ఎవరు తీసుకోవద్దు లంచం. ఈ సినిమాలో ఒక కాన్సెప్ట్ అంతే ఇదే. భారతీయుడు 1లో చూపించాడు, అదే కాన్సెప్ట్, అదే రిపీటు, అదే రొటీన్, అదే రొట్ట. మనం మార్నింగ్ లేవగానే చేస్తాం టిఫిన్, ఈ సినిమాలో ఉంది మొత్తం రొటీన్ రొటీన్ రొటీన్, ఏమీ లేదు భయ్యా. ఈ సినిమా చూసినోడు పక్కా బేవర్స్ గాడైతేనే సినిమా చూస్తాను. నేను పక్కా బేవర్స్ కానీ అందుకే సినిమా చూసిన. అట్టర్ ఫ్లాప్ సినిమా అన్నా. నాకు ఒక్కనికే కాదన్నా, ప్రతి ఒక్కరికి అడుగు, నువ్వు సినిమా బాగాలేదని చెప్తారు. మనం దీపావళికి ఇంటికి వేస్తాం లైటింగ్, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అని చేసుకుంటారు. అంతా ఫైటింగ్ సినిమా, ఫైటింగ్ ఫ్లాప్, అంతా ఫ్లాప్. సిద్ధార్థ్ ఏ స్టోరీ లేకపోతే ఏం నచ్చుతానా నీకు? సినిమాలో స్టోరీ లేదు, సినిమాలో డైలాగ్ ఏముందా? నాకు మొత్తం ఏంది, సిద్ధార్థ్ యాక్టింగ్ గురించి మంచిగా చేసిండు, సూపర్ గా యాక్టింగ్ చేసిండు సిద్ధార్థ్. రకుల్ ప్రీత్ సింగ్ పక్కా సైడ్ క్యారెక్టర్, 15-20 నిమిషాలు వస్తుంది, వెళ్ళిపోతుంది, అంతే, ఏం లేదు అన్నా. ఎప్పుడు సాంగ్స్ వస్తాయి అర్థం కాదు, ఎందుకు వస్తాయి అర్థం కాదు, ఇష్టం వచ్చిన ప్లేస్ వస్తారు సాంగ్. నెగటివ్ అన్నా, ఇంకో ఇంత పెద్ద కత్తి తీసుకొని ప్రేక్షకులు గుండెలో వరిసినట్టు చేసాడు శంకర్, పక్కా శంకర్. ఆ డైరెక్టర్ ఎన్నో సినిమాలు మంచిగా చేసాడు కాదనలో, ఈ సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్, ఇండస్ట్రీకే మచ్చ. బాగా సినిమా అన్నా, ఇష్టం వచ్చినప్పుడు సాంగ్స్ వేసేస్తాడు అన్న. వచ్చేదాకా సినిమా స్టార్ట్ అయ్యేదా సాంగ్ అన్న, అర్ధ గంటలో 4 సాంగ్లు వస్తాయి అన్న. స్టార్టింగ్ లో అర్ధ గంటలో 4 సాంగ్లు దేనికోసం? ఏది రియాక్షన్ దేనికోసం సినిమా తీయను? ఇండియన్ 1 సూపర్ హిట్ ఉండే అన్న. బాగుందన్న, బట్ ఏంటంటే స్లోగా ఉంది, కొద్దిగా సాంగ్స్, కొద్దిగా ఫైట్ సీన్స్ ఇవన్నీ కొద్దిగా ట్రిమ్ చేసింటే డ్యూరేషన్ అనేది తగ్గేది, దానివల్ల కొద్దిగా ఇంకా ఇంపాక్ట్ అనేది బాగుండేది అనిపిస్తుంది. బట్ ఫస్ట్లో కొద్ది దానిలో శంకర్ డైరెక్షన్ కొన్ని దానిలో మిస్ అయింది అనిపించింది. మళ్ళీ లాస్ట్లో మాత్రము అరే ఈ సస్పెన్స్ ఈయన క్లియర్ అవుతుంది అనుకుంటాం, కాకపోతే అది పార్ట్ 3కి ఎక్స్టెండ్ చేసింది అనమాట. మనం టైటిల్ 1 అనేది అయిపోయిందని అయితే ఎంటర్ అవ్వకని పార్ట్ 3 గురించి అయితే ట్రైలర్ అయితే ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్ని బట్టి తీసినాడు శంకర్. ఏంటంటే నిజ జీవితంలో జరుగుతున్నది. ఇప్పుడు నేను చాలా నాకు అనిపించినట్టే, అంటే ఇప్పుడు టాయిలెట్ పోతాం, ఆడ ఏంది బోర్డు మీద 2 రూపాయలు 3 రూపాయలు అని ఉంటాయి, వాడు 5 రూపాయలు తీసుకుంటాడు, 10 రూపాయలు తీసుకుంటాడు. అవన్నీ ఏంది ఆడ ఉండేది రూల్స్ అనేది ఫాలో కాకుండా, ఇంకోటి హెల్మెట్ కానీ ఇవి ఇంకా కొన్ని రూల్స్ అనేది కరెక్ట్ ఫాలో అయితే అంతా బాగానే ఉంటుంది. ఇంకోటి కొందరు క్వాలిఫికేషన్ లేకుండా జాబ్స్ అనేది వస్తున్నాయి, దానివల్ల కూడా ఎంతో మంది బల అవుతున్నారు. ఇంకా దేశం అనేది కొద్దిగా డెవలప్మెంట్గానే కాకుండా అయితే చేస్తున్నారు. ఇప్పుడు జనాలు ఎలా ఉంటారు, నేను బాగుండాలా, నా ఫ్యామిలీ, బయటోడు ఏమన్నా ఎట్టనా సావని అంతే. ఇప్పుడు మంచోడిని ముంచడానికనే తొందర. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా చూసినప్పుడు ఏమైంది, ఒకడు మార్చాలా మంచి చేయాలని వస్తే వాన్నే సంకరం ఆకిచ్చి వాన్నికే ఇంకా ఆగుడు ఎక్కిస్తారు అన్నమాట. అలా ఉన్న జనాలు ఎప్పుడు మంచి పోరాడడానికి అయితే కష్టమే. దాని గురించి అయితే బాగా క్లియర్ చూపించిండు అనమాట. ఇంకా ఇది హాస్పిటల్ది, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ల గురించి కూడా. ఎందుకంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఏం రానోకి ఇస్తాడు, వాడు డబ్బు ఒక 500 అయ్యా, 1000 రూపాయలు అనుకో, 2000 తీసుకుంటావు, వాడు ఎవరినో గుద్దే, వాడు అవతల ఎంత ఇబ్బంది పడతాడు. అదే నీ ఫ్యామిలీని గుద్దితే. ఇవన్నీ మంచిగా అయితే బాగా చూపించిండు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బాగుంటుంది, తర్వాత కొద్దిగా స్లో ఉంటుంది, తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ అనేది గ్రిప్పింగ్ ఉంటుంది. ఇంకా సిద్ధార్థ క్యారెక్టర్ ఏంటంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అంటే ఇంతకుముందు నేరాలు ఘోరాలు ఎలా వచ్చి చూపించేవాళ్ళ అలాగే వీళ్ళు కొద్దిగా యానిమేటెడ్గా ఆ కరప్షన్ గురించి దాని గురించి చేస్తుంటారు. తన క్యారెక్టర్కి వాళ్ళ ఫ్యామిలీ మీరే మార్చాలా, మనమే మార్చాలా అనే దాని గురించి అయితే చూపిస్తాను. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చి మనం మార్చాలా, దేశం సొసైటీ మారాలా అంటాం, కానీ మనమే మారం. అది దాని గురించి సిద్ధార్థ క్యారెక్టర్ ఉంటుంది, అది తన ఫ్యామిలీ మెంబర్కి వచ్చి దాంట్లో ఇంకొకరికి ఎఫెక్ట్ అయితే ఆయన మారుతారా ఏందనేది మన పార్ట్ 3లో అయితే క్లియర్గా అయితే కనబడుతుంది. కొద్దిగా డ్యూరేషనే కొద్దిగా శంకర్ సార్ మళ్ళీ ఇప్పుడు తగ్గించింటే బాగుండేది అని అనిపిస్తుంది నాకైతే. సినిమా అయితే పర్లేదు, బాగానే ఉంది, స్లోగా అయితే అనిపించింది నాకైతే. ఇంకా కమల్ హాసన్ గారు అయితే మన పార్ట్ 1లో ఏంటంటే ఆయన ఇంటెన్షన్ అనేది ఎక్కువ ఉండేది ఆ క్యారెక్టర్లో, రెండోది ఆ కసి వేరే ఉండేది. దీంట్లో ఏంటంటే వచ్చినా ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. కొద్దిగా క్యారెక్టర్ అనేది కొద్దిగా ఎక్కువ సింక్ కాలేకపోయింది అనిపిస్తుంది. బాగుంది సినిమా అయితే.
అంటే చాలా మంది ఆ ఇండియన్ 1 ఎక్స్పెక్టేషన్స్ తో ఇండియన్ 2 వచ్చారు కదా. దాని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఎందుకంటే అప్డేట్ అవ్వలేదు సినిమా. ఓల్డ్ థియరీలోనే తీయటం వల్ల కొంచెం ఎక్కలేదు, కానీ బాగుంది సినిమా. శంకర్ గారి సినిమాలానే ఉంది అంటే ఓల్డ్ అంటే అప్డేట్ చేసి ఉంటే కొంచెం బాగుండేది. గూస్ బంప్ సీన్స్ ఏం లేవు, కానీ లాస్ట్ 15 minutes చాలా బాగుంది. ఓకే, అంటే ఎలా డైరెక్షన్ ఎలా ఉంది? మెసేజ్ ఓరియంటెడ్ కదన్నా, కొంచెం ఎవరు అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీలో ఎక్కువ యాక్సెప్ట్ చేయకూడదు. సినిమాలా చూసేసి చాలా బాగుంది. కానీ అంటే సీన్స్ అన్ని చాలా లాగ్ గా తీసుకున్నాడు. లాగ్ ఏం లేదు, ఉన్నదంతా చెప్పాలి అంటే లాగ్ అవుతుంది. లాగ్ అవ్వకుండా సీన్లు తీయలేరు కదండి. ఇప్పుడు ఒక దాన్ని వివరంగా చెప్పాలంటే టైం పడుతుంది. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారా? లాస్ట్ 15 minutes సిద్ధార్థ్ బాగుంది. సిద్ధార్థ్ గారి కోసమే తీసినట్టుంది సినిమా. అంటే కమల్ హాసన్ గారు తక్కువ కనిపించారు కదా. లేదా లాస్ట్ 15 minutes ఆయనే కదా, అది లేకపోతే సినిమా క్లాప్. ఓవరాల్ గా ఇప్పుడు ఇండియన్ 2 చూసే వాళ్ళకి అంటే ఏ మెసేజ్ ఉంటుంది? మెసేజ్ అంటే మన ఇంట్లో ఫస్ట్ మనం చూసుకోవాలి. మన ఇంట్లో కరప్షన్ చేయకుండా చూసుకుంటే ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుంది.